తప్పకుండా త త తరాల వ్యత్యాసం ఉంది. అదేనండి. ఇప్పుడు ఈయన ఇప్పుడు షర్మిలాకి సంబంధించి ఇప్పుడు షర్మిల కూడా వాళ్ళ తండ్రి లాగానే ఆమె మొండామె ఇప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. షర్మిలాకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పోలికలు ఏంటండి? అంటే ఒక రకంగా షర్మిల జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల తిరిగింది. ఆమె కూడా పాదయాత్రలు చేసింది. ఆ పాదయాత్రలు చేసినప్పుడు చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు ప్రజలు. షర్మిలలో రాజశేఖర రెడ్డిని చూసుకున్నారు. అప్పుడు ఆమె ఏం చెప్పింది, నేను రాజన్న బిడ్డని, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి కుటుంబాన్ని సంపూర్ణంగా ఓన్ చేసుకొని ఆమె రోడ్డు మీద తిరిగి జగన్ జైల్లో ఉన్నా కూడా పార్టీని వైఎస్ఆర్‌సీపీని లైవ్‌లో పెట్టింది. దాంతో ఆమె బాగా ఐడెంటిఫై అయ్యి ఉన్నారు. షర్మిలతో. ఇప్పటికి కూడా జగనన్న, షర్మిల అన్న ప్రజల్లో మాత్రం రాజశేఖర రెడ్డి బిడ్డలే అని తెలుసు. వీళ్ళు పార్టీలు ఏర్పరచుకొని వీళ్ళ కారణాల వల్ల ఈ విధంగా 2 చోట్ల పరిగెత్తున్నారు తప్పితే కలిసి ఉంటే వాళ్ళకుండే స్ట్రెంగ్త్ వేరు. ప్రజలు డెఫినిట్‌గా షర్మిలని, జగన్‌ని రాజశేఖర రెడ్డి బిడ్డల్లాగానే చూస్తారు. వాళ్ళకిచ్చేటువంటి ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ళకుండే అభిమానం, ప్రేమ చూపిస్తారు. వాళ్ళకిచ్చే ఓట్లు కూడా ఉంటాయి. అది నా నమ్మకం. మీరు ఈయనతో రాజశేఖర రెడ్డి గారితో సెయిల్ చేసిన టైంలో సార్ ఒక్క నిమిషం సార్, మళ్ళీ ఒక్క నిమిషం. అది కొంచెం ఇది చిన్న ట్రబుల్ వచ్చింది, పవర్ పోయిందండి, జనరేటర్ వేస్తున్నారు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వేసాడు బాబు జనరేటర్. ఇప్పుడు మీరు మర్చిపోలేని జ్ఞాపకం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారితో? అనేకం ఉంటాయి సత్యం. ఒకటి కాదు, 4.5 సంవత్సరాలు కలిసి తిరిగాము. ఆల్మోస్ట్ మా ఆఫీస్‌లో ఎవరు కూడా ఆయనతో ట్రావెల్ చేసేవాళ్ళు కాదు. ఆ హెలికాప్టర్‌లో పోవాలంటే కష్టం అన్నమాట. కష్టం అంటే 2 అవర్స్ స్ట్రెయిట్‌గా కూర్చొని ఉండాలి. అందరికి మాకు మిగతా సెక్రటరీలకు అంత విధులు ఉండేది కాదు. ఓపికలను లేకపోతే ఇతర కారణాల వల్ల. నేను మాత్రం 90% ఆఫ్ ది ట్రావెల్ నేనే చేసేవాడిని. కాబట్టి అనేక రకాలుగా ఆయన మంచితనం గాని, ఆయనకి ఇంకోటేంటంటే కొంచెం టైం దొరికితే కూడా నిద్రపోయేవాడు. అంటే నిద్రని జయించినాడంటారు. అలాంటిది ఆయనకి అది వరం లాగా ఉండేదన్నమాట. ఫ్రెష్‌గా తయారైపోయారు మరి రీచ్ అయ్యేటప్పటికి. రెండవది, ఆయనకి తిండి మీద ధ్యాస ఉండేది కాదు. ఎన్ని రకాల పలహారాలు ముందు పెట్టి మేము మీటింగులో పెడితే ఆయన మాత్రం కాకరకాయ అదేమంటారు, దోసకాయ, అది మాత్రమే తింటాడు. కానీ మేము మాత్రం పుల్లారెడ్డి స్వీట్లు ఇవన్నీ తింటుంటాము. మిగతా మినిస్టర్లు కానీ సెక్రటరీలు కానీ తింటూ ఉంటే ఈయన మాత్రం అస్సలు ముట్టుకోడు. అదొక గొప్ప విషయం. పంక్చువాలిటీ చాలా గొప్ప విషయం. అలాగే అనేక సమయాలలో ఆయన ఎక్కడ కూడా ఎవరిపైన కోపం తెచ్చుకోవడం కానీ, ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా కూడా నవ్వుతూనే అడ్మానిష్ చేసేవారు కానీ, కోపం తెచ్చుకొని వాడి మీద రిపోర్ట్ చేయి, వీడి మీద కంప్లైంట్ చేయి, ఇంకోటి చేయి అనేది ఎప్పుడు చూడలేదు నేను. అట్లా ఒక మానవత్వం కలిగిన మనిషితో నేను 4 సంవత్సరాలు చాలా క్లోజ్‌గా అంటే ఇక మేము ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవాళ్ళం అన్నమాట. నేను అట్లా మాట్లాడేవాడిని. ఆయనకి ఏమీ దాంట్లో అభ్యంతరం ఉండేది కాదు. అట్లా ఏదైనా ఒక విషయం ఉన్నా కూడా చెప్పడం గానీ, ఆయన కూడా ఆలోచించడం గానీ చేసేవారు. ఆయన ఉదాహరణకి మీకు ఒకసారి చెప్తాను. జక్కంపూడి రామ్మోహన్ రావు ఆయనకి చాలా దగ్గర కావాల్సిన మిత్రుడు, అభిమాని. మన రాజమండ్రి నుంచి. ఆయన ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్, రామ్మోహన్ వీళ్ళిద్దరూ అంటే ఆయనకి చాలా ప్రాణం అన్నమాట. కానీ లాస్ట్ డేస్‌లో జక్కంపూడి ఆర్&బి మినిస్టర్‌గా ఉన్నాడు. కానీ పాపం చాలా వ్యాధి వచ్చేసింది. ఆయన నడవలేకపోయిన పరిస్థితులు వచ్చినాయి. ఒకరోజు నేనున్నాను, ఆయన ఉన్నారు. జక్కంపూడిని ఎవరో తీసుకొచ్చారన్నమాట రూమ్‌లోకి. చాలా కాళ్ళు అంటే ఇద్దరు భుజాల పైన చేతులు వేసుకుంటే ఆయన మోసుకొని వచ్చినట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మళ్ళా ఆయన వెళ్ళిన తర్వాత ఈయనకి ఆల్మోస్ట్ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. ఏంటి రామ్మోహన్ చూడు ఇలా అయిపోయాడు. ఒకప్పుడు ఉత్సాహానికి మారుపేరుగా ఉన్న రామ్మోహన్ చూడు ఎలా అయిపోయాడు. అంటే మిత్రులు, స్నేహితులు అంటే ఆయనకు అంత అభిమానము, ప్రాణం ఉండేవి. వాళ్ళు బాగుండాలని కోరుకునే మనిషి అన్నమాట. ఇలాగ అనేకం ఉంటాయి చెప్పేదానికి. ఇది అదేని కాదు కదా నాకు. మీరు రిటైర్ కాకుండా ఉంటే ఆ ప్రమాదం జరిగిన హెలికాప్టర్‌లో కూడా నిజానికి మీరు కూడా ఉండాల్సింది అనుకుంటా. 100కి 100 రూపాయలు. అదే ఎందుకంటే అది లాంగెస్ట్
కరెక్ట్ అది. ఎందుకంటే నేను నేను ఉండకుండా ఉండే క్వెషనే లేదు. రెండోది అంత దూరము అంటే ఇక్కడి నుంచి చిత్తూరు అనేది లాంగెస్ట్ డిస్టెన్స్ అనమాట హెలికాప్టర్‌లో. సో, అంత దూరం కూర్చునే ఓపిక మా సెక్రటరీలో ఎవరికి ఉండేది కాదు. వాళ్ళకి నడుము నొప్పొచ్చేది. కాబట్టి నేనే పోయిండేవాడిని. బహుశా ఒకవేళ మధ్యలో ఎవరైనా జాయిన్ అయ్యుండేవాళ్ళేమో. అది చాలా లాంగ్ ట్రిప్ అనమాట. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఇట్లాంటివన్నీ ఉన్నాయి దాంట్లో ఆ ప్రోగ్రామ్‌లో. అదే. కాబట్టి నేనుండే 100% నేనుండేవాడిని. సార్, మీ అనుభవాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మీరు పంచుకున్నందుకు థాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే సత్యం.